కురుపాండవ సంగ్రామంలో తొలిసారిగా యుద్ధ సన్నాహాలు చేసింది ఎవరు? ఎలా చేశారు? యుద్ధ సన్నాహాలు అన్నప్పుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు తమ రాజ్య భాగం తమకు ఇమ్మని వర్తమానం పంపించారు. ధౌమ్యుడు వెళ్ళి ఆ వర్తమానాన్ని ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు. సంజయుడిని మళ్ళీ రాయబారిగా పంపించాడు. సంజయ్ రాయబారం అయిన తర్వాత ఉపప్లావ్యములో ఉన్న ఆ పాండవులు కృష్ణ పరమాత్ముడిని వేడుకొని ఆ స్వామినే రాయబారిగా పంపించారు. కృష్ణ రాయబారం అయిన తర్వాత దాదాపుగా యుద్ధం ఖరారు. కానీ సామాన్యంగా ఎక్కడైనా మనం తగవు చెప్పవలసి వచ్చినప్పుడు ఇంటిలో తల్లి లేదు, తండ్రి గారు కూడా లేరు, ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. తల్లి తండ్రి ఇంటికి వచ్చారు. దెబ్బలాడుకున్న ఆ ఇద్దరు సోదరులను చూచి మీలో ఎవరు ఎవరిని ముందు కొట్టారు, చెయ్యి ఎవరిది ముందు లేచింది అని అడుగుతారు. ఎన్ని మాటలన్నా మాట్లాడుకోండి, మ్యాన్ హ్యాండ్లింగ్, చెయ్యి ఎవరిది ముందు, కొట్టకూడదు కదా అంటే వాడు అన్న మాటలన్నీ పక్కన పెట్టేయండి, చెయ్యి చేసుకోవడం దోషం. ఈ దోషం తప్పించుకోవడం కోసం దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పి ఉలూకుడు అనే అతడిని మళ్ళీ రాయబారిగా పంపిస్తాడు. యుద్ధం అక్కరలేదు, మీ మానాన మీరు ఉండండి అని. ఉలూకుడు కృష్ణ రాయబారం అనంతరం ఇది 4వ రాయబారం. దానితో ఇక చేసేదేమీ లేక యుద్ధ సంరంభాలు, యుద్ధ ఆరంభ క్రియలు చేసినది ధర్మరాజే. ముందుగా కురుక్షేత్రానికి వెళ్ళి అంతా పరిశీలన చేసి నీటి చలవలు నిర్మించాడు, సరస్సులను నిర్మించాడు. దాహతి తీర్చుకోవడం కోసం ఏనుగులు, యుద్ధాలు అనేకం, వాటికి కూడా గుర్రాలు, వాటికి కూడా నీరు కావాలి కదా. ముందుగా నీటి చలమలు, తర్వాత వంటకాలు చేసే నిమిత్తమై పెద్ద పెద్ద వంటశాలలు, వైద్యులు చికిత్సాలయాలు, అలాగే గుర్రాలు, ఏనుగలు వాటిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా శాలలు, ఇవన్నీ నిర్మించాడంటే ఒక యుద్ధం చేయాలి అంటే నిర్ణీతమైనటువంటి కాలంలో వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన అనంతరం భోజనాలు, గాయాలకి వైద్యులు, వ్రణాలు, ఎవరైనా మరణించినట్లయితే అంత్యక్రియల కోసం, సందర్భాల కోసం ఏర్పాటు చేసే స్థలాలు పరిశీలించి శ్మశానాలు, ఆలయాలు, ఉద్యానవనాలు, తోటలు, వీటిని మినహాయించి మిగతా స్థలాలలో పెద్ద పెద్ద డేరాలు, గుడారాలు ధర్మరాజు నిర్మించాడు. ధర్మరాజు చేస్తున్న ఈ యుద్ధ సన్నాహాలు చూచి శమంత పంచకం వద్ద దుర్యోధనుడు కూడా తగిన ఏర్పాట్లు ఆరంభం చేశాడు. ఎవరు ముందు చేశారు అంటే మట్టుకు ధర్మరాజే అని చెప్పాలి. కానీ ధర్మజ్ఞుడైన తత్వవేత్త అయిన ధర్మరాజు ధర్మమూర్తిగా నీటి ఏర్పాట్లు, నీటి సంరక్షణ చర్యలు, అలాగే వైద్యులు, చికిత్సాలయాలు, అన్ని విధాలుగా భోజన వసతి, అన్ని ఏర్పాట్లు చేసి ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేద్దాం అంటూ ఆహ్వానించేటటువంటి సన్నాహాలను ధర్మరాజు చేశాడు ధర్మబద్ధంగా. ఇలా చెప్పుకోవాలి.